ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది? ఈ హనుమాన్ జయంతి మే 11వ తేదీన వచ్చిందా, 12వ తేదీన వచ్చిందా? తేదీ, తిథి, వార, నక్షత్రాలు ఏమిటి? ఈ రోజు విశిష్టత ఏమిటి? చేయవలసిన దానాలు ఏమిటి? ఈరోజు స్వామివారికి నైవేద్యాలు ఏమి సమర్పించాలి, అలాగే పాటించవలసిన నియమాల గురించి మా ఛానల్ ద్వారా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంజనాదేవి కేసరుల దంపతుల యొక్క కుమారుడే హనుమంతుడు. అపారమైనటువంటి భక్తి, శక్తి, ధైర్యం, బుద్ధి కలిగినవాడు. శ్రీరామ భక్తుడిగా, చిరంజీవిగా ఆంజనేయుని యొక్క విశిష్ట చెప్పతరము కానిది. శ్రీరాముని యొక్క కార్యసాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసినవాడు. హనుమంతుడు నిస్వార్థ భక్తుడు, అలాగే దాస్య భక్తికి ప్రతీక. అత్యంత పరాక్రమశాలి అయినటువంటి ఆ ఆంజనేయుని యొక్క జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. సాధారణంగా పుట్టినరోజు ఎవరికైనా ఒక్కసారే వస్తుంది, కానీ హనుమంతుడికి మాత్రం 2 సార్లు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవము రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమాన్ విజయోత్సవ దినాన్ని వారు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుని యొక్క జన్మదినాన్ని గురించి స్పష్టమైన ప్రస్తావన అయితే లేదండి. అయితే పరాశర సంహితలో వివరణ అయితే ఇచ్చారు. అయితే మహర్షి పరాశరుడు రచించిన పరాశర గ్రంథం ప్రకారం హనుమంతుడు వైశాఖ మాసం బహుళ పక్షం దశమి తిథి శనివారం రోజున జన్మించినట్లు తెలియజేయబడింది. ఈ కారణంగా ఈ ప్రకారము మన తెలుగు రాష్ట్రాల ప్రజలు వైశాఖ శుద్ధ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ దీక్ష తీసుకోవాలి అనుకునేవారు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ దీక్ష తీసుకోవాలి. 41 రోజులు దీక్ష పోని ఈ వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించి దీక్షని విరమిస్తారు. ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి తిథి ప్రారంభం. 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ సోమవారము ఉదయము 10:36 ప్రారంభమై 2026 సంవత్సరం మే నెల 12వ తేదీ మంగళవారము ఉదయం 10:19 నిమిషముల వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికైతే ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారు. కాబట్టి వైశాఖ బహుళ దశమి తిథి అనేది మే నెల 12వ తేదీ మంగళవారం ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసం శుక్లపక్షంలో హనుమాన్ జయంతిని మే 12వ తేదీన జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రము. ఈ సంవత్సరం హనుమత్ జయంతి మనకి మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం రావడం చాలా విశేషము. అలాగే మంగళవారం హనుమంతుడికి ఎంతో విశేషమైన రోజు. హనుమంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆడంబరాలకి పోనకర్లేదు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. హనుమంతుడికి సింధూరం అంటే చాలా ప్రీతి. ఇంట్లో పూజ చేసుకునేవారు హనుమంతుని యొక్క విగ్రహానికి కానీ ఫోటోకి కానీ సింధూరాన్ని సమర్పించాలి. స్వామివారికి నైవేద్యాలుగా బెల్లం, అరటిపళ్ళు, వడపప్పు, పానకం, నేతితో చేసిన అపాలని, అలాగే వడల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులను కూడా సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా నైవేద్యాలలో అరటిపండు, కొబ్బరికాయ ఉండేటట్టు చూసుకోవాలి. ఓం హనుమతే నమః అని కానీ, శ్రీరామ దూతాయ నమః అని కానీ అంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. ఇలా చేస్తే ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాము.
ఈరోజు ఉదయము సాయంత్రము 2 పూటలా స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి. ఒకవేళ ఇంట్లో పూజ చేయలేని వారు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసాను చదవటం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహ దోషాలున్న వారు ఈ విధంగా మొక్కుకొని పూజ చేస్తారు. ఎవరైతే ఈ విధంగా 108 సార్లు పారాయణం చేస్తారో వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయని, మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని, మనసులో ఆందోళనలు భయాలు ఉంటే చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. ఆ స్వామివారిని ఈ రోజున పూజిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి తమలపాకుల మాల సమర్పిస్తే ఎంతో మంచిది. ఈరోజు పేదవారికి అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో హనుమాన్ జయంతి యొక్క విశిష్టత, తిథి, వార, నక్షత్రాల గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.